వందనాలండి. ఈ పుట్టినరోజు కూడికకు విచ్చేసిన మీ అందరికీ నా వందనాలు. యేసయ్య నామానికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రతి వసంతాన్ని కూడా కన్నుల విందుగా, వీణుల పండుగగా మనందరి జీవితాల్లో ప్రభు చేసుకోవటానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వాదకరమైన అనుభవాల్లో మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. ఇట్లాగే అన్నామని లాంటి ఒక తల్లి యవనస్తురాలు బైబిల్లో ఎన్నో అవమానాలు భరిస్తూ, ఎన్నో నిందల పాలై, ఎన్నో ఇంట్లో వాళ్ళ మధ్యలో, వీధుల వాళ్ళ మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధుల మధ్యలో ఎన్నో నిందలు భరించుకుంటూ కన్నీళ్లు విడుస్తూ తన జీవితంలో వ్యధ చెంది విసిగిపోయి ఇక నాకు పిల్లలు పుట్టరా అని నిర్ధారణకు వచ్చేసిన ఆ సందర్భాల్లో ఆ సహోదరి, బైబిల్లో ఉన్న యవనస్తురాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. హన్నా ఏమని ప్రార్థన చేసింది? నాకు పిల్లలు కావాలని కాదయ్యా, నా నింద తొలగించు. నీవు గనక నాకు ఒక మగబిడ్డనిస్తే నేను వాడిని నీకు ఇచ్చేస్తాను అని పిల్లలు కనకముందు మొక్కుబడి చేసింది. మీరు వ్యాపారములో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయములో అభివృద్ధి చెందాలన్నా, పాడి పంటల విషయంలో ఆశీర్వాదం పొందుకోవాలన్నా, మీ చేతి పనుల విషయంలో దీవెన పొందుకోవాలన్నా మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే హన్నా చేసినట్లుగా దేవుని సన్నిధిలో మొక్కుబడి చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లా తీర్మానం చేసుకున్నప్పుడు ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు మనం చేసుకున్న తీర్మానాన్ని బట్టి ఎన్నెన్నో అద్భుతాలు, మహత్త కార్యాలు, సూచక క్రియలు మన జీవితాల్లో చేయటమే కాకుండా మనలందరినీ కూడా ఉన్నతమైన అనుభవాల్లో నడిపిస్తాడు అనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా కనబడుతున్నాయి. అట్లా ప్రార్థన చేసింది హన్నా. ప్రార్థన ఆలకించిన దేవాతి దేవుడు ఆమె చేసుకున్న వడంబడిక, తీర్మానం, మొక్కుబడిని విన్నాడు పరలోకమందున్న యేసయ్య లేక యెహోవా దేవుడు. విని వెంటనే హన్నా గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి కుమారుని దేవుడు ఇచ్చాడు. ఆ కుమారుడికి పాలు విడిచిన తర్వాత, దేవునికి మహిమ కలుగునుగాక, పాలు విడిచిన తర్వాత ఆ తన బిడ్డను సమూయేలును దేవుని సన్నిధిలోకి తీసుకెళ్ళి తాను మొక్కుబడి చేసుకున్నట్లుగా ప్రియులారా మందిరంలో దైవ సేవకులకు అప్పగించేసి ఆమె వెళ్ళిపోయింది. తర్వాత మరి చరిత్రలో మనం చూస్తుంటే ఆమె ఒక్క బిడ్డనిచ్చింది. ప్రియులారా మరలా దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని 5 మంది పిల్లల్ని ఇచ్చాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. కూతుర్ని, కొడుకుల్ని కూడా 5 మందిని ఇచ్చాడు. అంటే ఒక్క బిడ్డనిస్తే 5 మందిని ఇచ్చాడు. మనం ఒక వంతు ఇచ్చామనుకోండి, ఆయన మనకు 5 వంతులు ఇస్తాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. చేసిన తీర్మానాన్ని బట్టి, వడంబడికను బట్టి, ప్రమాణాన్ని బట్టి ఆకాశానికి భూమికి సృష్టికర్త అయిన దేవాతి దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో చేసి చూపించి అనేకులకు మనల్ని, మన కుటుంబాల్ని కూడా సాక్షులుగా నిలబెడతాడనే సంగతులు ఈరోజు వరకు వాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. ఆ సమూయేలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తుంటే చక్కటి మాట సమూయేలు గురించి రాయబడి ఉంది. 2వ అధ్యాయంలో 26వ వాక్యం చదువుతుంటే, బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయ అందును మనుషుల దయ అందును వర్ధిల్లుచుండెను. ఆమేన్. దేవుని దయ అందును మనుషుల దయ అందును సమూయేలు వర్ధిల్లుచు ఉన్నాడు. ఎందుకు వర్ధిల్లుచున్నాడు? తల్లి చేసిన ప్రార్థన. ఆమేన్. తల్లిదండ్రులమైన మనము ఈ రోజున మన పిల్లల కొరకు రేయి మొదటి చామున మన ఇంటి కిటికీలు తెరిచి మన పిల్లల విషయమై రేయి మొదటి జామున, వేకువ జామున తెల్లవారుతూ ఉండగా మన పిల్లల కొరకు
తల్లిదండ్రుల యొక్క బాధ్యత భారం ఏంటంటే, వాళ్ళు పువ్వని పుట్టినప్పటి నుండి, హల్లెలూయా, వాళ్ళకి ఏదో 20 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు కాదు, లేకపోతే వాళ్ళు ఉద్యోగాల్లోకి జాయిన్ అవుతున్నప్పుడు కాదు, పువ్వని పుట్టిన పసికందప్పటి నుంచి, పుట్టక మునిపే అన్న ప్రార్థిస్తూ వచ్చింది, నా కొడుకు గొప్పవాడు కావాలి, నా కొడుకు అనేకుల ఎదుట నిలబడాలి, ఒక గొప్ప దైవ సేవకుడు అవ్వాలి, యాజకుడిగా ప్రవక్తగా పేరు ఖ్యాతి కీర్తి గడించాలి అని తల్లి బాధ్యత. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన పిల్లలకి ఈ లోకములో ప్రకృతి సంబంధమైన అలంకరించడం చేయకూడదు. మనం ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మన పిల్లల్ని పెంచాలి. ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మన పిల్లల్ని ఎప్పుడైతే పెంచుకుంటామో, పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ మార్గాల్లో నుంచి వాళ్ళు తొలగిపోరని లేఖనం చెప్తుంది. బాలుడు నడవవలసిన మార్గమును వాళ్ళకి నేర్పించండి. పెద్దవాళ్ళు అయినప్పుడు ఆ మార్గములో నుంచి, ఆ త్రోవలో నుండి వారు తొలగిపోరు అని లేఖనం చెప్తున్నట్లుగా సామెతల గ్రంథంలో, నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను పెంచుకోవాలి. అట్లా పెంచుతూ ఉన్నప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత భారం అది. మనం ఎప్పటికీ ఎన్నటికీ కూడా నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు ఉన్నత స్థితిలో నిలబడాలి, నా పిల్లలు మంచి ఉద్యోగాలు చేయాలి, నా పిల్లలు క్రికెట్లో ఫస్ట్ రావాలి, నా పిల్లలు చదువులో ర్యాంకు కొట్టాలి, ఇట్లాంటి ఆలోచన ఉంటుంది. కానీ ఇట్లాంటి ఆలోచన కొరకు లక్షలు ఖర్చు పెట్టే తల్లిదండ్రులు మనం చూస్తున్నాం. కానీ ప్రియులారా, పిల్లల కొరకు రేయి మొదటి జామున ప్రార్థించే తల్లులు కావాలి ఈ రోజున పిల్లలకి. చప్పట్ల కొట్టండి గట్టిగా. అట్లాంటి తల్లులు ఏ ప్రాంతంలో ఉంటారో, ఏ జిల్లాలో ఉంటారో, ఏ రాష్ట్రంలో ఉంటారో, ఏ దేశంలో ఉంటారో, అట్లాంటి తల్లులు వాళ్ళ బిడ్డల విషయమై ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉంటారో, ఆ పిల్లల్ని నా యేసయ్య ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల చేత నింపుతాడో. ఆమేన్. సందేహమే లేదండి. నాకు తెలిసిన ఒక తల్లి ఉందండి, ఆమెకేమో వినబడదు, అయ్యగారికేమో కనబడదు. ఈమెకి వినబడదు, ఆయనకి మాట్లాడండి కనబడదు. ఇద్దరు కూడా ప్రియులారా మరి టీచర్స్, రిటైర్డ్ టీచర్స్. ఆయనకి ఇంచుమించుగా 75 ఏళ్ళు ఉంటాయి, ఆమెకి ఇంచుమించుగా 70 ఏళ్ళు ఉంటాయి. చాలా సంవత్సరాల నుంచి అదేంటి పెన్షన్ తీసుకొని చక్కగా ఇంచుమించు ఇద్దరికి కూడా ఒక 40,000 రూపాయలు వస్తుంది పెన్షన్. చక్కగా వృద్ధాప్యలో చాలా మరి చిలకా గోరింకల్లాగా ఆ వయసులో కూడా చాలా సంతోషంగా ఉంటారు. నాకు వాళ్ళిద్దరిని చూసినప్పుడు చాలా ఆనందమైంది. ఒకరోజు ఆ తల్లి నన్ను కూర్చోబెట్టి హార్లిక్స్ ఇచ్చి సోఫాలో కూర్చోబెట్టి, పాస్టర్ గారు నా సాక్ష్యం మీరు వినాలి, ఎందుకో పరిశుద్ధాత్ముడు మీకు చెప్పమని చెప్తున్నాడు, ఎందుకంటే మీరు ప్రపంచం అంతా తిరుగుతారు, నా సాక్ష్యం చెప్తారని మీకు చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తున్నాడు. 4 రోజుల నుంచి సరిగ్గా సమయానికి వచ్చారు, నాకు కూడా ఖాళీ ఉంది, అయ్యగారు బయటకు పోయారు కనుక మీరు కూర్చోండి, చక్కగా వేడిగా హార్లిక్స్ ఇస్తాను, మరి నా విషయాలన్నీ మీకు చెప్తా అంటే నాకు కూడా ఖాళీగానే ఉంది. నాకు చెప్తానమ్మా, నీ సాక్ష్యం నాకు చాలా అవసరం అని చెప్పి ఇంచుమించు 40 minutes 40 నిమిషాలు సాక్ష్యం చెప్పిందండి. ఏమని చెప్పిందంటే, పెళ్ళైన తర్వాత ఈమె యేసు ప్రభుని నమ్ముకుంది ముందుగుండా, ఆయన నమ్ముకోవాలా, భయంకరంగా కొట్టేవాడు అంటండి. నిజం చెప్తున్నాను మీకు, భయంకరంగా బాధ పెట్టేవాడు, చాలా కోపిష్టి, ఓరవలేని మనస్సు కలిగిన వ్యక్తి, చాలా హింసించేవాడయ్యా. దేవదానం గారు మాకు పాడి గేదెలు ఉండే 4 గేదెలు, ఆ గేదెలు పాలు పిండుకుంటూ దాన్ని గేదెల దగ్గర శుభ్రం చేసుకుంటూ పేడ తీసి పెంటలు వేసి ఇవన్నీ ఎక్కువజామునే లేచి ఇవన్నీ చక్క పెట్టుకుని నేను మరలా మరి అయ్యగారికి నాకు బాక్సులు తయారు చేసుకుని మరలా స్కూల్కి వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎంత కష్టపడేవాడిని ఆ రోజుల్లో.
పిల్లలు కూడా ఇంకా పుట్టలేదు. అప్పటి నుండి నా బిడ్డల కొరకు ప్రార్థన చేశాను. ఆమేన్. ఎప్పటి నుండి? పిల్లల పుట్టక మునిపే. ఇంచుమించుగా 3 కొడుకులు పుట్టారు, 2 కూతుర్లు పుట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాళ్ళ పుట్టక మునిపే వాళ్ళ గొప్పవాళ్ళు అయిపోవాలని, ఉన్నత స్థితిలో ఉండాలని తండ్రి ఆయన చేయడండి. ఆయనంతా రుసు ఉంటాడు. నిజమండి, చాలా కోపం ఎక్కువ. ఇంకా ఏదైనా నచ్చని పని చేశాడంటే ఇంకా లెక్క చేయడం ఎలాంటి ఆయన. అట్లాంటి గొప్ప మంచి తండ్రి స్వభావం గల వ్యక్తి అయిన. ప్రియులారా, ఆ సందర్భంలో విషయాలన్నీ చెప్పి, పాస్టర్ గారు నా పిల్లల కొరకు పుట్టక మునిపే నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. నా పిల్లలు గొప్పోళ్ళు అవ్వాలని, నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలని, నా పిల్లలు ఒకరి వైపు చేయి చాపకూడదని, నా పిల్లలు ఒకరికి ఇచ్చేటట్లుగా ఉండాలని పుట్టక మునిపి ప్రార్థన చేసిందండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, నా ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, ఆ తర్వాత పిల్లలు పుట్టారు, వాళ్ళకి చక్కటి చదువులు చెప్పించారు. నేను చెప్పవలసిన సంగతి ఏంటంటే, 5 మంది వెల్ సెటిల్ 5 మందిని దేవుడు ఒక ఉన్నత స్థితిలో పెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు, 4th క్లాస్ కాదు, గ్రూప్ 1, 2 కాదు, ఆఫీసర్స్, పెద్ద ఆఫీసర్స్. మన జంట నగర, మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్న అప్పుడు ప్రియులారా, మనకి అదేంటి హైదరాబాద్లో ఉండేది కదా రిజర్వ్ బ్యాంక్. ఆ బ్యాంకులో పెద్ద ఆఫీసర్ ఒక ఆయన ఫుడ్ కార్పొరేషన్ శాఖలో పెద్ద ఆఫీసర్. చిన్న కొడుకు డిఎస్పి పోలీస్ డిపార్ట్మెంట్లో, ఒక ఆమె నర్సు, మరొక ఆమె టీచరు, అల్లుడు గారు ఒక డాక్టరు. అందరూ వెల్ సెటిల్. ఈరోజు మనవరాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే, తల్లి ప్రార్థన. ఆమేన్. తల్లులారా, మీరు మనోనేత్రాలు వెలిగించుకోండి. ఈ సంవత్సరం 1వ తేదీ రాత్రే దేవుడు మీతో చెప్తున్నాడు, మీ పిల్లల కొరకు రేయి మొదటి జామున ప్రార్థించండి. ఆమేన్. నా దేవుడు ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ పిల్లల్ని ఒక ఉన్నత స్థితిలో పెడతాడు అనే సంగతి ఆ తల్లి నాకు చెప్పింది. ఇంచుమించుగా 18 ఏళ్ల క్రితం. అది వెళ్ళిన ప్రతి చోట నేను చెప్తుంటే అనేకుల జీవితాల్లో వాళ్ళ తీర్మానాలు చేసుకొని వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి గొప్ప కార్యాలు ప్రభు మన పట్ల చేస్తాడు. వర్ధిల్లుచూ ఉన్నాడంట, మనుషుల దయందును దేవుని దయందును. ఈ సమూయేలు జీవితంలో మనం చూస్తుంటే ఇంకా ఎందుకు ఈయన వర్ధిల్లాడు, మనుషుల దయ దేవుని దయ ఈయన మీద ఎందుకుంది, ఈ పిల్లవాడి మీద, ఈ బాలుడి మీద, సమూయేలు మీద అనే సత్యాన్ని మనం చూస్తుంటే, మనం 3:1 చదివితే, బాలుడగు సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆమేన్. చేసేసాడు కాదు, చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరిచర్య అనేటువంటిది ప్రారంభమే కానీ దానికి ముగింపు లేదు. హల్లెలూయా. మనం ముగించుకోకూడదు. కొన్ని రోజులు చేసి, కొన్ని సంవత్సరాలు చేసి, పరిచర్య అనేటువంటిది ప్రారంభమే. సేవ అనేటువంటిది ప్రారంభమే, దానికి ముగింపు లేదు. హల్లెలూయా. అట్లాంటి అనుభవాల్లో ఏ ప్రజలైతే, ఏ కులగోత్రాల్లో పుట్టినా, ఏ తెగకు చెందిన వారైనా, వాళ్ళు ఎటువంటి దీనస్థితిలో ఉన్నా, హీన స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, దేవుని సన్నిధిలో ఏ వర్గభేదం, కులభేదం, ధనభేదం, మరి పేదవాళ్ళని, ధనికులని, దరిద్రులని భేదాలు లేవు కనుక దేవుని సన్నిధిలో అందరం మనం ఆయన కుమార్తెలము కనుక మన పిల్లల కొరకు ఆ రీతిగా ప్రార్థించుకుంటూ అన్నావలే దేవుని సన్నిధిలో మనం కొనసాగుతున్నప్పుడు మన పిల్లలకు చిన్న వయసు నుంచి పరిచర్య చేసే ధర్మం. హల్లెలూయా. ఈ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతి యేసయ్యా. నీ అందరూ పాడాలి.
తుదముట్టిల్చుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోని నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయ అనుభవమే. యేసయ్యా పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం. పాడాలి గట్టిగా. ఏమని వివరింతును, ఏమని వివరింతును. యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హృదయ సీమా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం. యేసయ్యా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. యేసయ్యా నేను ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఓహో నా ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హృదయ సీమా. హర్షించెను నా హృదయ సీమా. యేసయ్యా యేసయ్యా నీ రక్తమోచి, యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా. కడుగబడినందునా యేసయ్యా నీ రక్తమోచి కడుగబడినందునా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి
హల్లే చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హర్షించను, హర్షించను, హర్షించను. ఆ హర్షధ్వనులు, శృంగధ్వనులు, ఆనందధ్వనులు ఎక్కడ వస్తాయంటే దేవుని పరిచర్య. ఆమేన్. ఇది యేసయ్య పరిచర్య. ఇది ఒకరిది కాదు, ముగ్గురిది కాదు, అందరి పరిచర్య. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అందరం చేసే పరిచర్య ఇది. పరిచర్య ధర్మం నిర్వర్తించాలి. సంఘం యొక్క క్షేమ అభివృద్ధి కొరకు ఆహర్నిశలు మనం పాటుపడాలి, ప్రయాసపడాలి. మన ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని ఏమండి నా యేసు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. బాలుడగు సమూయేలు దైవ సేవకుని ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. దీని అర్థం ఏంటంటే చేసేది దైవ సేవకుడికే, పాస్టర్ ఏలీ గారికే. అయితే తన మనసులో ఏముంది? పత్రిక ఉంటుంది, మీరు సేవ చేసేటప్పుడు క్రీస్తు యేసునకు చేస్తున్నారని ఇష్టపూర్వకంగా చెయ్యండి అని రాస్తుంటుంది. బైబిల్ పత్రికలో ఉంటుంది. ప్రభుకు చేస్తున్నట్లు మనం చేస్తున్నప్పుడు మనకు ప్రతిఫలం ఎవరిస్తారు? ఆ యేసయ్య ఇస్తాడు. జీతం ఎవరిస్తారు? ఏమండి, ఆయన ఇస్తాడు. మనుషులు జీతం ఇస్తే 5,000 ఇస్తారు, 10,000 ఇస్తారు, 1,00,000 రూపాయలు ఇస్తారు. నా యేసయ్య జీతం ఇస్తే మిగిలేటట్టు ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎంత తిన్నా మిగిలిపోద్ది. నిజమండి, నేను అనుభవిస్తూ చెప్తున్నాను ఈ విషయాలు. జీతం, ప్రతి వాని జీతం పట్టుకుని నువ్వు చేసిన పరిచర్యకు, నువ్వు చేసిన ప్రార్థనకు, నువ్వు చేసిన సేవా పరిచర్యకు ఆయన గొప్ప జీతం పట్టుకుని, బహుమతి పట్టుకుని ఆయన రాబోతున్నాడు. ఆయన బహు సమీపంగా రాబోతున్నాడు. ఆయన రాకడ దినాలు బహు సమీపంగా ఉన్నాయి. ఇవన్నీ సూచనలు జరుగుతూ ఉన్నాయి. పెళ్ళిళ్ళు అవుతాయి, ఇల్లులు కడతారు. ప్రభుత్వం వాళ్ళు కూడా ఇప్పుడు ఇల్లులు కట్టేస్తున్నారు. ఎందుకంటే వాక్యం ఒక నెరవేర్పు జరగాలి. ఇండ్లు కట్టబడాలి, వివాహాలు పెళ్ళిళ్ళు అవ్వాలి. కరోనాలో కూడా బ్రహ్మాండమైన వివాహాలు జరిగిపోయినాయి. గత సంవత్సరంలో కరోనాలో కూడా బతిమాలి 40 మంది పిలుచుకుని 40 మందే పెళ్ళిలో, ఇంకెవరు ఉండరు. నేను కూడా 4-5-10 పెళ్ళిళ్ళు చేశా కరోనాలో. నేను ఎందుకు విషయం చెప్తున్నా అంటే దేవుని సన్నిధిలో మనం పరిచర్య చేసే ఆ అనుభవంలో బాలుడగు సమూయేలు దైవ సేవకుని ఎదుట ఏ దేవునికి పరిచర్య చేస్తున్నాడని చేస్తూ వచ్చాడు. తన ప్రతిఫలం ఏంటంటే దాను మొదలుకొని బెర్షాబా వరకు. హల్లెలూయా. సమూయేలు ఒక ఖ్యాతి విస్తరించింది, వ్యాప్తి చెందింది. చూడండి ఎంత గొప్ప ఘనతో దేవుడు సమూయేలుని ఘనపరుస్తూ వచ్చాడు. ముగింపు ఏంటంటే రాజులను అభిషేకించే ప్రవక్త అయ్యాడు. చప్పట్ల కొట్టండి గట్టిగా. ఆమేన్. ఏదో చిన్న ఉద్యోగం కాదు అండి, ప్రపంచ దేశపు రాజులను అభిషేకించే ఒక ప్రవక్తగా తీర్చిదిద్దబడ్డాడు. దీనికి ఎంతటికి ప్రబలమైన కారణం ఏంటంటే తల్లి చేసిన ప్రార్థన. మళ్ళీ తండ్రి కూడా కాదు, తండ్రి చేయలే, ఓన్లీ 1 పర్సన్. తల్లి పుట్టక మునిపే ప్రార్థన చేస్తూ వచ్చింది. నిజం, నేను ఈ రోజున ఈ సేవా పరిచర్యలు ఇలా కొనసాగుతున్నానంటే నా తల్లి కూడా నా కొరకు ప్రార్థన చేసింది. పుట్టేగా చేసిందండి, పుట్టకముందు చేయలే. పుట్టకముందు ఎలా చేస్తుంది? అక్కడికి ఇక్కడికి మడితాడు అంటుంటే పుట్టకముందు మేము పుట్టేగానే నా యవ్వన కాలంలోనే మా అమ్మగారు యేసయ్యని నమ్మింది. అప్పటి నుండి అయ్యా నా బిడ్డలందరూ సేవ చేయాలి, హల్లెలూయా అని చేస్తూ వచ్చింది. దేవుని కృప వల్ల మేము 4 ఈ 4 2 సేవలో ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ప్రార్థన వ్యర్థము కాదు. ప్రార్థన దుర్గములను పడద్రోయగలిగిన శక్తి మనకిస్తుంది. ప్రార్థన చేయలేనట్టు కార్యక్రమాలు ఏముండవు. అందుకే సమూయేలు మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లుతా వచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి కానీ చెప్పుకోవటానికి సమయం లేదు. వర్ధిల్లుతా వచ్చాడు. వర్ధిల్లుతా అనే అనుభవాలు మనకు ఎప్పుడు కలుగుతాయి అనే సత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి చెప్పాలని ఆయన ఆశపడుతూ, మొట్టమొదటిగా తల్లిదండ్రులమైన మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు వర్ధిల్లుతారు.
మన పిల్లలకి చిన్న వయసు నుండి పరిచర్య ధర్మాన్ని నిర్వర్తిస్తూ పరిచర్య నేర్పిస్తున్నట్లయితే వారు వర్ధిల్లుతారు, ఆశీర్వదించబడతారు, ఉన్నతమైన అనుభవాలు నడిపించబడతారు. రెండవదిగా మనం బైబిల్లో చూస్తుంటే యవనస్తుడైన యోసేపు 39వ అధ్యాయం ఆదికాండం 2వ వాక్యంలో మనం చూస్తుంటే అక్కడ కూడా మనకు వర్ధిల్లు అనే మాట కనపడుతుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండుని గనుక అతడు యోసేపు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీని ఇంట ఫతిఫర్ ఇంట ఉన్నాడు, సైన్యాధిపతి ఇంట్లో ఉన్నాడు. యోసేపుకి దేవుడైన యెహోవా తోడై ఉన్నాడు గనుక అతడు ఐగుప్తీని ఇంట వర్ధిల్లుతూ వస్తున్నాడు. ఆమేన్. మరి యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు? యోసేపు చెడును విడిచిపెట్టిన వ్యక్తి. ఆమేన్. ఎవరైతే చెడును విడిచిపెడతారో వాళ్ళు ఎవరు అని బైబిల్ చెప్తుందంటే దేవుని యందు భయము భక్తి కలిగిన వారని సామెతల్లో రాసుంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే చెడుతనమును విసర్జించుట. ఆమేన్. హల్లెలూయా. మరి అన్నదమ్ముల యొక్క చెడ్డ సమాచారం అంతా చిన్న వయసు నుంచి కూడా యోసేపు తండ్రికి ప్రియమైన కుమారుడు గనుక యాకోబుకి అన్నలు చేస్తున్న వ్యవహారాలన్నీ కూడా ఆ చెడు పనులు చెడు కార్యక్రమాలన్నీ తాను స్వతహాగా చెప్తే వాళ్ళు వినరని గుర్తించిన యోసేపు నాన్నగారికి తెలియపరుస్తూ వచ్చేవాడు. అంటే చెడును విడిచిపెట్టాడు, పవిత్రమైన మార్గాల్లో యథార్థమైన మార్గాల్లో నీతి నియమాల్లో యోసేపు కొనసాగుతూ వచ్చాడు. ఎన్నో శ్రమలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకే ఆ పవిత్రతను యథార్థతను బట్టి యోసేపుకు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉన్నారు. ఆమేన్. ఆయన తోడై ఉంటే ఇక మనకి ఏది తక్కువ కాదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఏది తక్కువ కాదు. 40 ఏండ్లు తన ప్రజలైన ఇశ్రాయేలుని అరణ్య యాత్రలో నడిపిస్తూ వచ్చాడండి. అయితే బైబిల్లో రాస్తుంది యెహోవా ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడు కనుక వారికి ఏమీయూ తక్కువ కాలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ క్రొత్త నిబంధన ఇశ్రాయేలు ప్రజలమైన మనకు యేసయ్య, వాళ్ళకి యెహోవా తండ్రి తోడై ఉన్నాడు కనుక తక్కువ కాలేదు. ఇప్పుడు మనకెవరు తోడై ఉండాలి? యేసయ్య తోడై ఉండాలి. భక్తుడు ఒక కీర్తన రాస్తున్నాడండి. నీవు తోడై ఉన్న చాలు యేసు నిత్యము నాకది మేలు. హల్లెలూయా. నీవు తోడై ఉంటే చాలయ్యా, నిత్యము నాకేంటి మేలు మేలు మేలు, తేలు కాదు. మీరు గుర్తుందో లేదో, యేసన్న గారు 2011లో మన మందిరానికి వచ్చి ఒకరోజు మీటింగ్ పెట్టి ఆ కంచిచర్ల ఏరియాలో ఒక గుళ్ళో తేళ్ళు ఉన్నాయి. తేళ్ళు 2000 చంపేటంట చెప్పాడు ఆయనే. మీరు విన్నారా లేదు? అయితే మందిరంలో మేళ్ళు ఉండాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. మందిరం యొక్క మేలు చేత తృప్తిపరిచే దేవుడు నీ పరిశుద్ధ ఆలయంలో ఉన్న మేలు చేత మనల్ని, మన కుటుంబాల్ని మనం ఆరాధించుకుంటున్న యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని తృప్తిపరుస్తాడు, ఆనందింపచేస్తాడు. వాగ్దానాన్ని అక్షరాల ఈ సంవత్సరం నెరవేరుస్తాడు ఆయన. చప్పట్ల కొట్టండి గట్టిగా. మీ విచారాలన్నీ కొట్టువేయబడతాయి. మీ దుఃఖము, మీ కన్నీళ్ళు, మీ దుఃఖ దినములు సమాప్తములైపోతాయి. మీ దుఃఖమునకు ప్రతిగా ఆయన సంతోషమిచ్చి మనందరినీ ఆదరించబోతున్నాడు. ఉన్నతమైన అనుభవాల్లో నడిపించబోతున్నాడు. పవిత్రమైన మార్గాల్లో నడిపించబోతున్నాడు. యథార్థమైన మార్గాల్లో, నీతి నియమాల్లో నడిపించబోతున్నాడు. అట్లా నడిచి చూడండి ఒక సంవత్సరం. మీ స్థితిగతులు ఎలా ఉంటాయి నాకు చెప్పండి. అసలు సంవత్సరం అక్కల్లా 2 months 2 నెలలు ఈ పరిశుద్ధ వేదం చెప్తున్నట్టుగా నడవండి. మీకేమి బరువులు ఎత్తట్లేదు యేసయ్య. మన మీద బండలేసి మొయ్యి అంటలేదు, గుంజీలు తీయమంటలా, ఎగిరెగిరి గంటలు కొట్టమంటలా. ఏం చేయమంటున్నాడు? నా ఆజ్ఞలు భారమైనవి కావు. ఆమేన్. బరువైనవి కావు, చాలా తేలిక. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడును. నా యొద్ద నా కాడి మీ మీద పెట్టుకుని నా బిడ్డలారా నా యొద్ద నేర్చుకోనండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్. నెమ్మది కలుగుతుంది. ఎందుకు మనుషులు అగచాట్లు పాలై జీవితంలో సుఖాన్ని కోల్పోయి
నెమ్మదిని కోల్పోయి, ఆరోగ్యాన్ని కోల్పోయి, ఆశీర్వాదానికి దూరం అవుతూ భయంకరమైన క్షోభను అనుభవిస్తూ వస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్లుగా వారు నడవకపోవటమే. ఎవరైతే నడిపించబడతారో మనందరికీ ప్రయోజనము కలిగేటట్లుగా మనం నడవలసిన మార్గాల్లో ఆయన మనం నడిపించే దేవుడై ఉన్నాడని యెషయా గ్రంథంలో రాస్తుంది. ఆయన నడిపించే నడకలో, ఆయన నడిపించే విధానములో మనందరికీ కూడా, సర్వ ప్రపంచంలోని మానవాళ్ళందరికీ కూడా ప్రయోజనము కలిగేటట్లుగానే నడిపిస్తాడు ఆయన. ఆయన నడిపించే మార్గంలో మనం నడిపించబడుతుంటే మనకు నష్టం కలగదు, మనం మోసపోము, మన జీవితాల్లో అకాల మరణాలు ఉండవు, మన జీవితాల్లో ప్రకృతి వైపరీత్యాలు విలయ తాండవం ఆడవు. మన కొరకు సమస్తమును ఆయన సరళం చేసి పెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు ప్రతి విధమైన అనుభవాన్ని సిద్ధపరుస్తాడు, మనకు మేలు కలుగు నిమిత్తమై. ఇవన్నీ మనకు జరగాలంటే యేసయ్య మనకు తోడై ఉండాలి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు కనుక మరి ఆ విగ్రహారాధికుడు ఇంట్లో కూడా, సైన్యాధిపతి ఇంట్లో యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. ఆమేన్. మూడవదిగా మనం చూస్తుంటే కీర్తనాకారుడు రాస్తాడు, 92వ కీర్తన అనుకుంటాను. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వేస్తారు, లెబానోను వృక్షం వలె, లెబానోను మీద, లెబానోను పర్వతాలన్నమాట. లెబానోన్, లిబియా, లెబానోను దేశంలో ఉన్న పర్వతాల మీద ఎదుగుచున్న దేవదారు వృక్షముల వలె. హల్లెలూయా. ఎందుకు దేవదారు వృక్షాల్ని సంబోధిస్తున్నాడు నీతిమంతుల్ని అని అంటే, నీతిమంతులు ఎప్పుడు కూడా ఘనతకు కారకులై ఉంటారు. ఆమేన్. నీతిమంతుల్ని ఉన్నత స్థితిలో పెడతాడు ఆయన. ఒక ఉన్నత ఎత్తైన శిఖరానికి ఆ దేవదారు వృక్షాలు ఆ లెబానోను ప్రాంతంలో పర్వతాల మీద ఎలాగైతే ఎదుగుతున్నాయో అట్లాగా నీతిమంతులమైన మనల్ని అట్లాంటి స్థితిగతుల మధ్యలోకి తీసుకెళ్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నాం ఎస్ఎన్ గారితో పాటు. అప్పుడు అది ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఇజ్రాయిల్ దేశం ఫ్లైట్ అనమాట, ఇంటర్నేషనల్ ఫ్లైట్. ఆ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ చేస్తున్నారు, ఇప్పుడు మనం 30,000 feet అంటున్నారు. అప్పుడు 30,000 అడుగుల ఎత్తులో, 30,000 అడుగుల ఎత్తులో ఆ ఫ్లైట్ వెళ్తుంది. అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అప్పుడు నేను కళ్ళంపలు నీళ్ళు పెట్టుకుని ఏడ్చుకున్నా. అయ్యా, ఎక్కడ పుట్టాను, ఏ బండ నుండి చెక్కపడ్డాను, ఏ గుంటలోంచి తీయబడ్డానయ్యా. అయ్యా, ఈ స్థితి ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి అని నేను చాలామంది, ఒక ఇంచుమించుగా 40-50 మంది వెళ్ళాం. అప్పుడు దైవజనులు అందరం విశ్వాసులు కలిసి ఏడ్చుకుంటూ నా ఖర్చు పెట్టుకుని ఏడ్చుకుని గంట సేపు పిల్లరా కళ్ళు తుడుచుకుంటే నాకు దేవుడు ఒక ప్రశాంతతనిచ్చాడు. మన స్థితి ఏపాటిది, అసలు మన బ్రతుకు ఏపాటుదండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది, నీటి మీద బుడగ లాంటిది. మానవ జన్మ ఎంత శ్రేష్టమైందో అంత నీచమైంది, అల్పమైనది, స్వల్పమైనది. ఆవిరి వంటి ఆవిరి ఎలాగైతే ఆవిరి పైకి వెళ్ళిపోతుందో అంత క్షణాల్లో క్షణభంగురం లాంటిది జీవితం. అయితే అట్లాంటి జీవితాన్ని దేవాతి దేవుడు ఎంత స్థితికి లెబానోను పర్వతం మీద ఎదుగుచున్న దేవదారు వృక్షాల వలె, హల్లెలూయా, ఉన్నత స్థితిలో పెడతాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వర్ధిల్లుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నవారు ఎవరు? దేవుని మందిరములో నాటబడిన వారు. నాటబడిన చెట్టు ఏమవుద్దంటే ఎదుగుతుంది. ఏమవుద్దండి? ఎదుగుతుంది. అది నాటుకుందనుకో, అది వరి నాటైనా, అమ్మా తల్లి, అది బత్తాయి చెట్టు అయినా, జామ చెట్టు అయినా నాటుకుందనుకో, ఆ నాటబడిన చెట్టు అట్లాగే ఉండదు, గడస మారిపోయి దినదినము దేదీప్యమానముగా, చప్పట్ల కొట్టండి గట్టిగా, దినదినము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ
ఆ చెట్లు మనమే. మనం అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు ప్రకాశించాలి, అంతకంతకు తేజరిల్లాలి. ఇది మనం అనిపించడం కాదు, మనకు తెలియదు మనం తేజరిల్లుతున్నట్లు ప్రకాశిస్తున్నట్టు, కానీ ఇతరులు చూసి మనకు చెప్పాలి. చప్పట్ల కొట్టండి గట్టిగా. అట్లాంటి సాక్ష్య జీవితము కలిగి మన జీవితాల్లో ముందు కొనసాగాలని ఉద్దేశించిన వారమైతే మనము దేవుని మందిరములో నాటబడిన అనుభవాల్లో సాగాలి. ఆమేన్, హల్లెలూయా. అట్లా ఎవరైతే నాటబడుతూ ఆత్మ సంబంధంగా ఎదుగుచూ ఉంటారో, మన పిల్లలు మన కళ్ళ ఎదుట ఎదుగుచూ ఉన్నప్పుడే తల్లిదండ్రులమైన మనకు సంతోషం, ఆనందం, ఉత్సాహం. వాళ్ళు ఎదుగుతూ అండి ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యి ఫస్ట్ క్లాస్ పూర్తి చేసి సెకండ్ క్లాస్ పూర్తి చేసి మా అమ్మాయి ఎంతో తెలుసా 5th వచ్చేసింది. ఎంత ఆనందం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎప్పుడైతే 5th క్లాస్లోకి వచ్చేసిందో, డాడీ నాకు షూ కావాలా అంటే డబ్బులు లేకపోయినా శ్రీరామ్ సిట్టు దగ్గరికి వెళ్ళి అప్పు చేసేనా కొంటాడు. ఎందుకంటే ఆ మక్కువ, దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పిల్లల మీద ఉన్న ఆ ఆప్యాయత, ఆ ప్రేమ, బాంధవ్యం, రక్తబంధం, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మన పిల్లల విషయమై అట్లాంటి స్థితిగతులు కలిగి మన పిల్లలు దేవుని మందిరంలో నాటబడిన అనుభవాల్లో, ఎదుగుచూ ఉన్న అనుభవాల్లో, ఈ 2020 సంవత్సరంలో భయానకమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎదుగుచూ వచ్చారు. 21లో ఇంకా అంతకంటే ఎక్కువగా ఎదుగుచూ ఆశీర్వాదకరమైన అనుభవాల్లో నడిపించబడాలి. మన పిల్లలకి మోటార్ సైకిల్ ఇచ్చి రే 2 కాళ్ళు బార్ మీద పెట్టేళ్ళు అని దరిద్రపు అనుభవాలు నేర్పకూడదు. నిజమండి, నేను కళ్ళతో చూశాను స్వతహాగా. పిల్లలకి ఇదే నా తండ్రి నేర్పేది. కాళ్ళు పెట్టుకోండి, కింద పెడలు ఉంటుంది, అక్కడ పెట్టలేదాడు. ఒక కాలు నిజమమ్మా నేను చూశాను, బారు పక్కన పెడుతున్నాడు అంటే దగ్గర పడిందనమాట. ఇట్లాంటి దుర్బలమైన పరిస్థితులు మన పిల్లలు ఆ కోవకు చెందిన వారుగా ఉండకూడదని మనం ఏం చేయాలి? రేయి మొదట చామున అన్నావలి ప్రార్థన చేయాలి. ఆమేన్. ప్రతి ఆదివారం మన పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపించాలి. ఒరేయ్ నువ్వు పనికి పోరా, నేను చర్చికి వెళ్తానని దరిద్రపు మాటలు చెప్పకూడదు. ఇంటి వారు అందరితో కూడా కొర్నేలి, ఇంటివారు అందరితో కూడా కొర్నేలి భయభక్తి కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇంటి వారందరూ దేవుని సన్నిధిలో కనబడాలి, కనబడుట కొరకై సిద్ధపడాలని చిన్న ప్రవక్తల గ్రంథంలో ఉంది. దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. దేవుని ఏర్పరుస్తున్న నియామక కూటాల్ని మనం మానుకోకూడదు. కొందరు మానుకొనుచున్నట్టుగా వాళ్ళ అనవసరం. మనకి మన వేలో, మన మార్గములో, ఆ దిశగా నాటబడిన అనుభవాల్లో, ఎదుగుచున్న అనుభవాల్లో, ఆత్మీయ స్థితిలో, భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడటానికి ప్రభు అనేక గొప్ప కార్యాలు, అనేక నియమ నిబంధనలు పరిశుద్ధాత్ముడు వేదంలో పెట్టి ఉన్నాడు, లిఖింపజేసి పెట్టాడు. ఆ దిశగా మనం కొనసాగుతున్నట్లయితే నిశ్చయముగా ఏ మాత్రము సందేహం లేదండి, మన బిడ్డలను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆమేన్. ఆశీర్వదిస్తాడని సంగతులు ఈరోజు వరకు వాస్తవాలు కనబడుతున్నాయి. 4వదిగా మనం చూస్తుంటే యోహాను 3వ పత్రికలో ఉంటుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో, ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగుచూ ఉండాలని దైవజనుడు యోహాను ప్రార్థన చేస్తున్నాడంట. సేవకుడు చేసే పని ఏంటి? మీరందరూ ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తాడు. ఫలానా కుటుంబం కూలిపోవాలనేది సేవకుడు ప్రార్థన చేస్తాడా? అసలు అలా చేస్తే వాడు సేవకుడు కాదండి. సేవకుడు ఎప్పుడు కూడా సంఘము, దేవుని ప్రజలు, క్రైస్తవ్యంలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబం, యేసు రక్తం చేత కడగబడిన ప్రతి బిడ్డ నాటబడి ఎదుగుచూ వర్ధిల్లుతూ ఆశీర్వదించబడుతూ ఆయన వారికి తోడై ఉండాలని అనునిత్యము అహర్నిశలు సంఘము కొరకు పాటుపడుతూ ప్రయాసపడుతూ ఒక దైవ సేవకుడు చేయవలసిన అనుభవం ఏంటంటే సంఘం యొక్క యోగక్షేమాల కొరకు ప్రార్థన చేసే వ్యక్తిగా సమూయేలు వలె ఉండి తీరాలి. ఆమేన్. సమూయేలు అంటారు బైబిల్లో, ఇశ్రాయేలులారా మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోతే నేను దేవుని దృష్టిలో పాపము చేసిన వాడిని అవుతానంటాడు. ఎంత గొప్ప మాట అండి అది.
అందుకే ప్రతి సేవకుడు ఏమండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ప్రార్థనలో గడపాలి. ఇక్కడ నమ్ముల్ సార్ గారు ఉన్నారు, ఉండేవారు, ఇప్పుడు మార్టూరులో ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళ అమ్మగారి పేరు నాకు ఇంచుమించు 5 ఏళ్ళే ఉంటుంది, 6 ఏళ్ళలో. అప్పుడు చెప్పారు మనోరమ్మని. ఇప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు మర్చిపోలా? రోజు ప్రార్థన చేస్తున్నాను కనుక. ఆమేన్, హల్లెలూయా. నిజమండి, ప్రార్థన ఆ ఆయుధం, ఆ ప్రార్థన ధూపం ఏ సేవకుల్లో ఉంటుందో ఆ సేవకుడు ఉన్న చోట ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక, సంఘము క్షేమాభివృద్ధి చెందునుగాక, ఆ సంఘములో ఉన్న ప్రజలు దినదినము వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడుదురుగాక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతూగుచు ముందుకు సాగిపోవాలని నా యేసయ్య ఏమండి తన ప్రియులతో చెప్తున్నాడు. ఆమేన్. మనం వర్ధిల్లాలంటే, ఆత్మలో వర్ధిల్లాలంటే ఆత్మను పొందాలి. ఆత్మ ఎలా పొందాలి? కనిపెట్టు పొందాలి. ఆత్మ రావాలంటే మనము యేసయ్యకు, పరిశుద్ధాత్మనికి మనం ప్రియమైన వారంగా తీర్చిదిద్దపడాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ప్రారంభ వచనంలోనే చెప్తున్నాడు, ప్రియుడా. మన కోనలో ప్రియురాలా. మనం అందరం యేసయ్యకి ఎవరు? ప్రియురాళ్ళు, పెళ్లి కుమార్తెవి. ప్రియుడా, ప్రియురాలా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, సుఖ సౌఖ్య సౌభాగ్యాలతో తొలతోగాలని నీ విషయమై నేను ప్రార్థిస్తున్నానని యోహాను దైవజనుడు చెప్తున్నాడు. కనుక ఒక దైవ సేవకుడు మీరందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటాడు. హల్లెలూయా. ఏ విపత్తులు మా కుటుంబాల్లో జరగకూడదయ్యా. ఏ అపాయాలు, ఏ తెగులు మా గుడారాలు సమీపించకూడదయ్యా. మా పిల్లలు దినదినము దేదీప్యమానముగా వర్ధిల్లాలి, ఆశీర్వదించబడాలి, అభివృద్ధి చెందాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన ఆలకించిన యేసయ్య మన పిల్లలకు తోడై ఉండి వర్ధిల్ల చేస్తాడు. మన పిల్లల్ని దేవుని మందిరంలో, మన చిన్న వయసు నుంచి మన పిల్లల్ని ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచుతూ ఉంటే వాళ్ళు దేవుని మందిరములో యేసయ్య అడుగుజాడల్లో నడిపించబడుతూ నాటబడిన అనుభవాల్లో దినదినము ఎదుగుచూ వర్ధిల్లుతారు. అట్లాగే దేవుని సన్నిధిలో అప్పుడు మనుషుల దయ, దేవుని దయ మన పిల్లల మీద ఉండునుగాక. ఆమేన్. అట్లాంటి దయ, ఆశీర్వాదం శాంపాల మీద ఉండునుగాక. అట్టి స్థితిగా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు ఉంటుందండి? ఆడిని ఇంత ముద్ద బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపేసి వీళ్ళ పనులకు పోయి ఏం చేస్తామండి ప్రార్థన అని తిని పడుకుంటే కాదు. వేకువజాముని తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల యొక్క అభివృద్ధి కొరకు, వర్ధిల్లే ఆశీర్వదించబడట కొరకు, పిల్లల కొరకు తల్లిదండ్రులుగా మనం ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున దేవుడు ఎంతగానో వర్ధిల్ల చేస్తాడు. అట్లాంటి ఆశీర్వాదం, వర్ధిల్లు, దీవెనలు మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేళ్ళు కలవు, ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతును ప్రతి మేలును, వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు, నాటబడిన వారమై నీతిమంతులమై మౌవు వేయుదము, యేసు రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి
జయమే స్తుతి స్తోత్రములోనే. అందరూ పాడాలి. జయము మనకు జయమే, యెహోవా మందిర ఆవరణములో ఎల్లెన్నో మేళ్ళు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవిల్తుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవిల్తుము ప్రతి మేలును. వా ఇల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆమె పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చెను. వా ఇల్లెదము ఆమె దేవుని మందిరమందు నాటబడిన వారమై. ఇల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై, నీతిమంతులమై మోము పేయుదము. నీతిమంతులమై మోము పేయుదము. యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే, జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు. బాలరా యేసు రక్తములోనే జయము మనకు జయమే, జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయమే 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 యేసు రక్తములోనే, యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. చప్పట్ల వరకు చప్పట్ల వరకు చప్పట్ల వరకు స్తోత్రములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే. బాలాలా శవాలా శవాలా ఖాలా ఖాలా యేసు రక్తములోనే తములోనే యేసు రక్తములోనే జయము జయమే 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 యేసు రక్తములోనే జయము మనకు జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, యేసు రక్తము 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 సిల్వలో నాకై కార్చెను. యేసు రక్తము సిల్వలో నాకై కార్చెను. యేసు రక్తము శిలనైన నన్ను మార్చెను. యేసు రక్తము యేసు రక్తము
యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము నిర్దోషమైన రక్తము, యేసు రక్తము పవిత్రమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, యేసు రక్తము ప్రభు యేసు రక్తము, యేసు రక్తము రక్తములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయమే 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 రక్తములోనే జయము మనకు జయమే, జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, ఆరాధన స్తుతి ఆరాధన 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 హల్లెలూయా చేతులు పైకి హల్లెలూయా 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 పాట యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి చోట. బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, ఆమె బలమైన దేవుడవు బలవంతుడవు నీవు, శూన్యములో సమస్తములు నిరాకారములో ఆకారము, శూన్యములో సమస్తములు నిరాకారములో ఆకారము, సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు, సృజించినావు నీవు సర్వసృష్టికర్తవు నీవు. హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా 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 హల్లెలూయా
దేవుడా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ముచ్చటిస్తా వచ్చారు. ఈ చక్కటి మాటలు, ఈ చల్లని పూట వినిపిస్తూ వచ్చినందుకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. నీ నామం మహిమపరచబడినందుకు స్తోత్రాలు. మాకు కాదు యెహోవా, మాకు కాదయ్యా యేసయ్యా, నీ నామమునికే మహిమ కలుగునుగాక, నీ నామమునికే మహిమ కలుగునుగాక. విత్తబడిన మాటలు ఈ ప్రాంతంలో అనేకుల జీవితాల్లో మొలకెత్తబడునుగాక, మహావృక్షములుగా తీర్చిదిద్దబడునుగాక, నాటనబడిన అనుభవాల్లో కొనసాగుదురుగా, వర్ధిల్లుచున్న అనుభవాల్లో ఎత్తైన శిఖరాగ్రానికి ఎక్కించుదురుగాక. ఆమేన్, ఆమేన్. ఆ దిశగా మా సహోదరుడు కుటుంబాన్ని దీవించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.